హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో చాలా థియేటర్ల పైన రైడ్‌లయితే జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు కూడా జారీ చేశారు. అంటే థియేటరు ఎలా నడిపిస్తున్నారు, దాంట్లో ఫుడ్డు రేట్లు ఏ విధంగా ఉన్నాయి, టికెట్ ధరకు సంబంధించిన అన్ని అంశాల మీద కూడా ఆయన రిపోర్ట్ అయితే తెప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా థియేటర్ల మీద అయితే దాడులు జరిగాయి. అయితే ప్రాపర్‌గా లేని థియేటర్లని మూసివేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో, ఈ దాడుల్ని ఏ విధంగా చూడొచ్చంటారు? మరి రేపటి రోజు మొత్తం కూడా మల్టీప్లెక్స్‌లో తక్కువ రేట్లకే ఏమన్నా ఫుడ్ సౌకర్యం అంటే నార్మల్ ఆడియన్స్‌కి అందుబాటులో ఉండే విధంగా టికెట్ రేట్లు ఇవన్నీ కూడా అవైలబుల్‌గా కాబోతున్నాయా? మరి ఇది ఎటువంటి నిర్ణయం? సో, ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు 'బందూక్' మూవీ డైరెక్టర్ లక్ష్మణ్ మురారి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో, నమస్కారం సార్. నమస్తే సార్, మొన్న థియేటర్ల బంద్ అంశం అనేది ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారిపోయింది. అంటే పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఇంత సీరియస్‌గా తీసుకుంటారని కూడా ఎవరు అనుకోలేదు. సో, ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే ఆయన థియేటర్‌లను మీరు ఏ విధంగా నడిపిస్తున్నారు? ఫుడ్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి? దీని మీద చాలా కంప్లెయింట్స్ వస్తున్నాయని చెప్పేసి ఫైర్ అయ్యారు. సో, ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రతి థియేటర్ క్షుణ్ణంగా పరిశీలించండి అని చెప్పేసి. సో, ఆ నైట్ అర్ధరాత్రే థియేటర్ల మీద రైడ్‌లు కూడా జరిగాయి సార్. మరి దీన్ని ఏ విధంగా చూస్తారు? ఫస్ట్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో చేస్తున్నాడా? పవన్ కళ్యాణ్ ఒక తన సినిమా 'హరిహర వీరమల్లు' సినిమా హీరోగా చేస్తున్నాడు అనేది డిస్కషన్ ఇక్కడ. ఒకవేళ రియల్గా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఆంధ్రప్రదేశ్లో ఈ విషయం చేస్తున్నాడు అంటే ఆయన ఒక సంవత్సరం క్రితం చేయాలి. ఎందుకు అంటే ఆయన ఆల్మోస్ట్ 1 year అవుతుంది తను డిప్యూటీ సీఎం అయ్యి, ఆ తర్వాత కొన్ని మంత్రి అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు, ఇవన్నీ అయినారు కదా. అప్పుడు ఆయనకున్న ఇమీడియట్ సబ్జెక్టే తెలుగు సినిమా. సో తెలుగు సినిమా గురించి ఆ రోజు ఆలోచించుంటే ఆయన అప్రిషియేట్ చేస్తుంటే, లేదు ఆయన తెలుసుకోవడానికి 1 month పట్టింది అంటే ఆయన సినిమా పర్సన్ కాదు అని అనలేం కదా. ఆయన సినిమా పర్సనే కాబట్టి వాళ్ళ ఫ్యామిలీయే, మెగా వాళ్ళే, అరవింద్ వాళ్ళ సినిమాలన్నీ ఉంటాయి కాబట్టి, వాళ్ళ థియేటర్లు ఉంటాయి కాబట్టి ఎవ్రీథింగ్ హీ నోస్, పిన్ టు పిన్ తెలుసు తనకి. సో సడన్గా సినిమా ముందు చేస్తున్నాడు అంటే కొంచెం హాస్యాస్పదము, అంత హోదాలో చేస్తున్న పనిలాగా అనిపించట్లేదు. అది పర్సనల్ గడ్ చెందాం. నెక్స్ట్ కమింగ్ టు ఫస్ట్ హోదాలు, ఇది మన గవర్నమెంట్ వీళ్ళు చేయడమా, తూనికలు కొలతల శాఖ కూడా చేస్తారు. సో చాలా శాఖలు మనము ఫుడ్ వాళ్ళు చేయొచ్చు, తూనికలు కొలతలు చేయొచ్చు, ఇంకా 3-4 డిపార్ట్మెంట్లు చేయొచ్చు. ఏ డిపార్ట్మెంట్ రైట్ చేస్తున్నది కూడా మనం బయట క్లియర్ నలుగురు అది కాదు. తూనికలు కొలతల శాఖ ఎందుకు అంటున్నాను అంటే, తూనికలు కొలతల శాఖలో వీళ్ళు పల్లి పట్టీలు 350 గ్రాములు, చిప్స్ ఇదే 250 గ్రాములు అని దాన్ని రాస్తారు కదా, దాంట్లో కూడా మస్ట్ అంతే ఉండాలి. ఓకే, అది నాట్ ఓన్లీ సినిమా థియేటర్, ఎక్కడనైనా వెళ్ళొచ్చు. సో అందులో వచ్చేవి వాటర్ బాటిల్స్ మెయిన్ మన దగ్గర. ఆ వాటర్ బాటిల్స్లలో రోజుకొక బ్రాండ్, వేలాది బ్రాండ్లు ఉంటాయి. ఐఎస్ఐ ఉన్నదా, ఆ బ్రాండ్లో కరెక్ట్ 750 గ్రాములు ఉన్నాయా, 1 లీటర్ నీళ్ళు ఉన్నాయా కూడా కొలతలు ఉంటాయి. ఒక థియేటర్లో పారిశుభ్రము అనేది ఒక ఎత్తు, టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఒకటి, హాస్పిటాలిటీ ఒకటి. అంటే ఇప్పుడు వాష్రూమ్స్ ఎట్లున్నాయి, ఫ్యామిలీస్ వస్తారు, బేసిక్ ఉన్నాయా, ఇదంతా కాకుండా ఫైర్ ఇంజన్ సేఫ్టీ, ఇలా చాలా డిపార్ట్మెంట్లు ఓ థియేటర్ల మీద పడడానికి ఛాన్స్ ఉంది. మొన్నటి వరకు సింగిల్ థియేటర్ వాళ్ళు పర్సెంటేజ్ అడిగినందుకు పంజాబ్ విప్పుతున్నారా? ఒకటే గవర్నమెంట్ని, అక్కడ గవర్నమెంట్ని, రేపు అదే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ గవర్నమెంట్ని, మీరున్నన్ని రోజులు ఒక చట్టం తీసుకురండి. తెలుగు సినిమా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రంలో రెండిట్లలో ఒకే ఉండే విధంగా 2 మంత్రులు, 2 ప్రభుత్వాలు కూర్చొని ఒకే రకమైన చట్టం తీసుకురండి. అప్పుడు ఎందుకు దాన్ని ప్లస్ అవుతుందో చెప్తాను మీకు. నేను ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఒక సినిమా ప్రొడ్యూసర్గా, నాకు ఇక్కడ తెలంగాణలో వచ్చే బెనిఫిట్, ఆంధ్రప్రదేశ్లో వచ్చే బెనిఫిట్ సేమ్ ఉంటే నాకు సినిమా అంతా ఒకటేలాగా కనిపిస్తుంది. లేదంటే నా సినిమా తెలంగాణలోకి ఈ బెనిఫిట్ వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో ఈ బెనిఫిట్ వస్తుందని నాకు డిఫరెన్షియేషన్ వస్తుంది. చాలా సినిమా థియేటర్లు అందరూ మల్టీప్లెక్స్లలో రేట్ కాస్ట్ ఉందండి. ప్రతి పీవీఆర్ థియేటర్లో 90 రూపాయలకు కూడా ఐటెంలు ఉంటాయి. అది సోమవారం నుండి గురువారం వరకు ఉంటాయి. ఫ్రైడే, సాటర్డే, సండే అమ్మరవి. అది కూడా 11 o'clock షో నుంచి 5:30 లోపు కొనుక్కుంటే ఆ 90 రూపీస్లో కూడా మంచి ప్యాకేజ్, 2 సమోసాలు, కూల్ డ్రింక్ ఇది ఉంటుంది. దాన్ని వాళ్ళు డిస్ప్లే చేయరు. పీవీఆర్లో 90 రూపాయలకి ఇవన్నీ వస్తాయంటే ఎవరికి తెలియదు. మండే టు గురువారం, థర్స్డే వరకు వెళ్తే మార్నింగ్ టు 6 o'clock, 5:30 to 6 o'clock లోపల షోలోకి వెళ్తే 90 రూపీస్ ప్యాకేజ్ కూడా నీకు ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. సో దీన్ని డిస్ప్లే చేయరు వాళ్ళు.
వాళ్ళు ఏంటంటే మేము అమ్ముతున్నామని చెప్తున్నారు కానీ డిస్ప్లే చేయరు. సో కాబట్టి ఫుడ్ రేట్లను పర్టికులర్గా డిస్ప్లే చేయాలి. వీలైతే టికెట్ బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ చేయాలి. ఓకే. ఎందుకంటే టికెట్ తీసుకున్న తర్వాత వానికి ఏమున్నదనేది వెనక్కి తిరిగి చూసుకోవాలి వచ్చిన ప్రేక్షకుడు. సినిమా పోస్టర్ ఎంత డిస్ప్లే చేస్తున్నారో ఫుడ్ రేట్ కూడా డిస్ప్లే చేయాలి. పార్కింగ్ అతి అతి కీలకమైనది ఏంటిదంటే కొన్ని థియేటర్లలో మల్టీప్లెక్స్లలో పార్కింగ్ ఫ్రీ చేస్తున్నారు. మళ్ళీ ఇండివిజువల్ సింగిల్ స్క్రీన్ లో పార్కింగ్ తీసుకుంటున్నారు. పార్కింగ్ తీసుకోవద్దని ఆల్రెడీ ఒక చట్టం వచ్చింది, అయినా కూడా మళ్ళీ పార్కింగ్ ఫీజు వసూలు చేస్తారు. సో ఇక్కడ నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఇనిషియేషన్ ఇక్కడ మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత మినిస్టరు ఫిల్మాటోగ్రఫీ మినిస్టరు, అక్కడ ఫిల్మాటోగ్రఫీ మినిస్టరు అందరూ కూర్చొని ఒకటే సిస్టమ్ తీసుకురండి. సింగిల్ విండో సిస్టమ్. మల్టీప్లెక్స్ లో ఏం బెనిఫిట్ ఇస్తున్నాము, సింగిల్ థియేటర్లో ఇండివిజువల్ థియేటర్కి ఏం బెనిఫిట్ ఇస్తున్నాం అనేది అందరికీ తెలుగు సినిమా ఎక్కడ ఆడుతుందో అక్కడ 2 రాష్ట్రాల్లో ఒకటే చేయండి. అప్పుడు ప్రేక్షకుడికి అంతే అనుభూతి ఉంటుంది, ప్రొడ్యూసర్కి అంతే రకంగా లాభాలు నష్టాలు ఉంటాయి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, హీరోస్కి అన్ని రకాలు. ఒక్కోసారి సినిమా బాగుండి సినిమా రేట్ ఉండడం వల్ల వెళ్ళట్లేదు, సినిమా బాగుండి ఫుడ్ టైంలో పిల్లలకి ఏమి ఇప్పియలేమని వెళ్ళలేరు. ఒక దాంట్లో పార్కింగ్ ఉంటుంది, ఒక దాంట్లో పార్కింగ్ ఉండట్లేదు. సో వీటన్నిటి కరెక్ట్ చట్టం తీసుకురావాలి ఫస్ట్. ఇప్పుడు చాలా మంది అపవాదే మోసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పని అపవాదే ఉంటుంది. ఆయన మీకు కొన్ని రోజుల క్రితం ఏమన్నారు, ఎవరు ఏ సినిమా టికెట్ ఎంతనన్నా పెట్టుకోవచ్చు అని ఆయనే అన్నమాట. సో ఆ మాటనన్నా కట్టుబడి ఉన్నాడా ఇప్పుడు? సో దానికి చట్టం తీసుకొద్దామా? మొన్న తీసుకొచ్చారు, ఫిలిం ఛాంబర్ త్రూ అప్లై చేసుకోవాలి, ఇండివిజువల్గా ఎవరు అప్లై చేసుకోవద్దని. సో నా సినిమా రిలీజ్ డేటే నాకు తెలియదు. ఒక్కొక్కసారి ప్రొడ్యూసర్లు మాట్లాడుకుంటే ఓకే రిలీజ్ డేట్ వస్తున్నది, ఒక్కోసారి టెక్నికల్ గా లాస్ అయ్యి రిలీజ్ డేట్ లేట్ అవుతుంది. నేను ఎప్పుడు అప్లై చేసుకోవాలి? రిలీజ్ కు ముందు అప్లై చేయాలన్నా, మేకింగ్ చేస్తున్నప్పుడే అప్లై చేయాలి టికెట్ రేట్ నేను అప్లై. ఇప్పుడు నేను రేపు రిలీజ్, ఎల్లుండి రిలీజ్ అప్పుడు ఆ రోజు సంబంధిత ఆఫీసర్ లేడనుకో సినిమా రిలీజ్ చేసుకోవాలి. ఈ రోజు ఏంటంటే పాన్ ఇండియా అని చెప్పేసి మనము ఇండియా వైడ్ ఒకటేసారి సినిమా రిలీజ్ చేస్తాం. అన్నిటి దగ్గరికి వెళ్ళి బెనిఫిట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఒక బెనిఫిట్ వచ్చింది, తెలంగాణ ఒక బెనిఫిట్ వచ్చింది, కేరళలో ఒక బెనిఫిట్ వచ్చింది, కానీ అక్కడ మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఫిలిం ఛాంబర్ త్రూ టికెట్ రేట్ల కోసం అప్లై చేసుకోవాలన్న విధానాన్ని రిలీజ్కి ఎన్ని రోజుల ముందు చేసుకోవాలనేది క్లియర్ అది కూడా ఇవ్వాలి. అలాగే థియేటర్ల మీద ఇప్పుడు రైట్లు చేయడం కొంచెం హాస్యాస్పదమే, ఎప్పుడు కూడా రైట్లు చేస్తూనే ఉండండి. ప్రేక్షకులకు వినోదం ఇవ్వాలి అనేది సంకేతం అయితే థియేటర్లో ఎప్పుడు కూడా రైడ్లు చేయండి. ఇప్పుడు కొన్ని రోజుల క్రితం మల్టీప్లెక్స్ లో బాంబు కలకం కాగానే ప్రతి థియేటర్లో మెటల్ డిటెక్టర్ పెట్టారు. స్టార్టింగ్ లో చాలా స్ట్రిక్ట్గా ఉండేది, మెటల్ డిటెక్టర్ రాన్ అది నామమాత్రమైంది. చిన్న ఆర్చ్ ఉంటే దానికి వెళ్ళి ఎట్లా పోతాం మనం, అది పనిచేస్తుందా చూడ పనిచేస్తుంది. సో ఈ మెటల్ డిటెక్టర్ సిస్టాన్ని చాలా ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు దేశంలో, రాష్ట్రంలో ఎక్కడి ఉగ్రవాదులు, ఎక్కడి టెర్రరిస్టులు ఎక్కడికి వెళ్ళి వస్తారో తెలియదు. సో ఇక్కడ సమూహం చాలా పెద్దగా ఉంటుంది, 1000 మంది ఒక దగ్గర కూర్చుంటారు, 4 గంటలు సో 3-4 గంటలు ఒక 1000 మంది ఒక దగ్గర కదలకుండా కూర్చున్నప్పుడు వాళ్ళ మీద ఏదన్నా చిన్న బాంబ్ బ్లాస్ట్లు జరిగితే అది భయంకరం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కట్టుదిట్టమైన చర్యలు చేస్తే, అది కూడా చేసి అమలు పరచాలి. ఈ 4 ఏళ్ళు వాళ్ళకి అధికారంలో ఉన్న ఇక్కడ ఒక 1.5 year 2 years, అక్కడ ఒక 3-4 ఏళ్ళు అమలు పరిస్తే నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా అదే చేస్తారని కోరుకుందాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా, అందుకే చెప్పినాడు, పవన్ కళ్యాణ్ సినిమా హీరోగా చేస్తున్నాడా లేక డిప్యూటీ సీఎం గా చేస్తున్నాడా అనేది క్లారిటీ వస్తే మిగతాదంతా సెట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు అంటే థియేటర్లలో మెయిన్ గా ప్రధాన ఫుడ్ సార్ రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి, అది ఇప్పుడు ఈ రైడ్ల ద్వారా కంట్రోల్లోకి తెచ్చే అవకాశం ఉందా? రేపటి రోజు తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేయాలంటారా? నేను చెప్పేది కూడా అదే, మీకు ఒక్క ఆంధ్రప్రదేశ్ లో చేయడం కాదు, ఒక్క తెలంగాణలో చేయడం కాదు, 2 స్టేట్లలో చేయండి. ఎందుకు అంటే ఈ రోజు కూడా 2 స్టేట్లకి తెలంగాణ ప్రొడ్యూసర్లే ఉన్నారు. అంటే సారీ, ఐ మీన్ టు సే తెలంగాణలోనే ప్రొడ్యూసర్లు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి చెందిన వల్ల, మహారాష్ట్రకి చెందిన వల్ల, కర్ణాటకకి చెందిన వల్ల, చెన్నైకి చెందిన ఎవరైనా కూడా మాక్సిమం వాళ్ళ ఉండే ఇల్లులు, వాళ్ళ ఉండే ఈ ఫిలిం ఇండస్ట్రీ అంతా ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఒకటే రేటు, ఒకటే ఫుడ్ రేటు అనేది అమలు పరిస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఎట్టి పరిస్థితుల్లో ఇంకొకటి ఏంటంటే, నాన్ ISI ఫుడ్ ని అమ్మొద్దు అనేది స్ట్రిక్ట్ గా తీసుకురావాలి. ఇప్పుడు లోకల్లో తయారు చేసిన చిప్స్ ఉంటాయి, లోకల్లో తయారు చేసిన సమోసాలు ఉంటాయి, దానికి గ్యారంటీ ఇస్తున్నారు? సో వీటి మీద ఫుడ్ కంట్రోల్ చాలా స్ట్రిక్ట్ గా వర్క్ చేస్తే
సినిమా థియేటర్కి వెళ్తే 5 అవర్స్ స్పెండ్ చేస్తాం. 3 అవర్స్ సినిమాకి చూస్తే పోవడానికి 1 గంట, రావడానికి 1 గంట. సో ఒక 5 అవర్స్ వినోదానికి ఒక ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు భద్రతగా వాళ్ళకు జీవితాన్ని అందించే ప్యాకేజ్ మనం చేయాలి. ఓకే. అండ్ సార్ ప్రధానంగా ఇంకో విమర్శ కూడా వినిపిస్తుంది సార్. అంటే స్టార్టింగ్ ఇది మొదలైందే థియేటర్ల బంద్ అంశం గురించి. దాని మీద మనం కూడా ఒక ఫుల్ వీడియో చేసాము. ఆ థియేటర్ల బంద్ అనేది అంటే ఇప్పుడు ఎగ్జిబిటర్లకు థియేటర్ల ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు బంద్ ప్రకటించారు. ఈ రకంగా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పుడు బంద్ ప్రకటించడం అది కరెక్ట్ కాదా? వాళ్ళ హక్కు కాదా? అని కూడా క్వెషన్ చేస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తున్నారు. వాళ్ళకి ఆ హక్కు లేదా అని చెప్పేసి. ఇప్పుడు అదే చెప్తున్నాను నేను. అందుకే మీకు మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నా. ఆయన హీరోగా చేస్తుండా, డిప్యూటీ సీఎం గా చేస్తుండా అనేది క్లారిటీ రావాలి. డిప్యూటీ సీఎం గా చేస్తే సీఎం ఆయన పదవిలో అధికారంలోకి రాగానే చేస్తుంటే చాలా గొప్ప వ్యక్తి అవుతుండే. సో ఇక్కడ కూడా ఇంకొకటి ఏంటంటే ఎగ్జిబిటర్ అంటూ సపరేట్ గా చాలా మంది దూరం అయిపోయారు. మన దగ్గర ఉన్న ప్రొడ్యూసరే, మన దగ్గర ఉన్న డిస్ట్రిబ్యూటరే, మన దగ్గర ఉన్న థర్డ్ పార్టీయే, మన దగ్గర ఉన్న ఎగ్జిబిటర్, వీళ్ళే నలుగురే తిరుగుతున్నారు. ఒక వ్యక్తి అన్ని హ్యాండిల్ చేస్తున్నారు. దిల్ రాజు గారు ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు, మీడియేటరు, మళ్ళీ లీజర్, మైత్రి వాళ్ళు సేమ్, సురేష్ బాబు వాళ్ళు సేమ్, అల్లు అరవింద్ వాళ్ళు సేమ్. అంటే ఇంతకుముందు ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూసర్ ఉంటుంటే, డిస్ట్రిబ్యూటర్ అంటే డిస్ట్రిబ్యూటర్ ఉంటుంటే, ఎగ్జిబిటర్ అంటే ఎగ్జిబిటర్, లీజుదారు అయితే లీజుదారు, థర్డ్ పార్టీ సినిమా వేసుకునే వాళ్ళు అట్లుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు అన్నీ చేస్తున్నాం. సో నేను మొన్న చెప్పింది కూడా అందుకే ఏం చెప్పినానంటే అందరూ ఒక దగ్గరే ఉండి చేస్తున్నారు కాబట్టి అందరూ ఒకరే. ప్రొడ్యూసర్ అన్నా ఈరోజు ఎగ్జిబిటర్ అన్నా ఒకరే. సో మనము ఎగ్జిబిటర్లను బతికించుకోవాలంటే, అంటే ఇండివిజువల్ థియేటర్లను బతికించుకోవాలంటే డెఫినెట్ గా వాళ్ళకు కావాల్సినంత బెనిఫిషన్ ఇవ్వాలి. సో వాళ్ళు కూడా అది ఇచ్చిరని చెప్పి అట్లా లగ్జరీస్, కంఫర్ట్స్, లగ్జరీస్కి కంఫర్ట్స్కి తేడా ఉంటుంది. లగ్జరీ అనగానే 30,000 చేరేస్తారు, కంఫర్ట్ అంటేనేమో మంచి చేరేస్తారు. సో దీంట్లో నుంచో 30,000, 40,000 చీరలు ఉంటాయి, సోఫాలు ఉంటాయి. నీకు మామూలు థియేటర్ చూసుకున్నా 1,200, 1,600 రూపాయల చీరలు ఉంటాయి. సో అది కాకుండా ఫ్యామిలీ వచ్చి కూర్చుంటే నల్లులు కుట్టకుండా, కిరక సప్పుడు లేకుండా, ఒక్కడు ఊగితే మొత్తం రో అంతా ఊగకుండా, మళ్ళీ ఎవరన్నా తినేసిపోయి ఉంటారు కదా, ఒక షో అయిపోయినాక తినేసిపోయిన క్లీన్ చేయడము, షో క్లీన్ చేయడము. అక్కడ ఎందుకంటే పిల్లలు వస్తారు, వాళ్ళు హ్యాండిల్స్ మీద కూర్చుంటారు. అంతకుముందు కూర్చున్నోడు ఎవడో తెలియదు. ఇంతకుముందు మనము కరోనా అప్పుడు అట్లీస్ట్ ఒక షో తర్వాత ఒక షోకి స్ప్రే చేస్తుంటుంది. సో అలాంటివన్నీ చేయాలి. అలాంటివి చేస్తే ఆరోగ్యం ఉంటుంది, భద్రత ఉంటుంది, వాళ్ళ లైఫ్కి ఫుడ్ రిలేటెడ్, టెర్రరిస్టుల దగ్గరికి వెళ్ళి ఇలాన్ని రకాలకు కూడా సేఫ్ ఉంటుంది. సో తొందరగా చట్టం తీసుకురండి. ఇప్పుడు రైడ్ అనేది సింపుల్ రైడ్. మనము ఫుడ్ ఈ హోటల్ రోడ్డు మీద ఉన్న హోటల్కి చేయొచ్చు, కిరాణా షాప్కి వెళ్ళి కూడా వాళ్ళు తూనిక కొలతలు చేయొచ్చు, ఎవరు ఎక్కడైనా చేయొచ్చు.